ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చదువుకుందాం. 42 వరకు 3 వచనాలు చక్కగా ధ్యానం చేసుకుందాం. మీలో ఎవరైనా చదివి మరి సహాయం చేయండి. లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి చదవండమ్మా. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారాయనను చేర్చుకునిరి. అంతటా ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల సావసిద్ధముగా ఉండెను. ఇక్కడ మొట్టమొదటిగా జన సమూహము అనే పేరు మనం చదవగలిగాం ఈ వాక్య లేఖనంలో. జన సమూహము, లోకములో చాలా మంది జన సమూహం ఉన్నారు. అయితే ప్రియమైన వారులారా, ఈ జన సమూహము ఆయన కొరకు ఎదురు చూసుచుండెను. ఎవరు ఆయన? అక్కడ పేరు రాయబడలేదు గనుక ఎవరని మనం చెప్పగలం? చెప్పండి. బైబిల్ మనం చదువుతూ ఉన్నవారు, వింటూ ఉన్నవారు గనుక యేసు అని మనం గుర్తుగా చెప్పగలం. దేవునికి స్తోత్రం. అని ఈ జన సమూహము యేసు కొరకు ఎదురు చూశారు. ఎందుకు ఎదురు చూశారు? యేసు వచ్చేటప్పుడు చేతులతో ఏదైనా బహుమానం తెచ్చేవారా, లేక ఏమైనా డబ్బు తెచ్చేవారా, ఇంకేదైనా గిఫ్ట్ తెచ్చేవారా? యేసు ప్రభువారు ఒక పట్టణం వెళ్ళినా, ఒక పల్లెటూరు వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా యేసు వట్టి చేతులతోనే వచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా వచ్చేవారమ్మా? వట్టి చేతులతోనే వచ్చేవాడు. వట్టి చేతులతో వస్తున్నప్పటికీ కూడా యేసు కొరకు ఈ జనము ఎందుకు ఎదురు చూశారు? మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే, మీ ఊరు ఎవరైనా వస్తున్నారు అంటే మీకు తెలిసిన వారు ఎదురు చూస్తారు కదా. అదే బంధువులు అనుకోండి, వచ్చేటప్పుడు ఏమన్నా తెస్తారేమో అని ఎదురు చూస్తారు కదండి. ఆశ ఆశ ఏమండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ జన సమూహము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎందుకు ఎదురు చూశారు? ఆయన చేతులతో ఏమీ తెచ్చేవారు కాదు. అయినప్పటికీ కూడా యేసు మీద విశ్వాసం ఉంచి జనము ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యేసు వచ్చిన తర్వాత జరిగినది ఏమిటంటే, యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని, అంటే యేసు ఒక గ్రామము వచ్చారండి. ఆ గ్రామము రాకముందు వేరే గ్రామము నుండి అక్కడికి వచ్చారు గనుక వారి మధ్యకి యేసు వచ్చినప్పుడు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎదురు చూసిన జనము యేసుని చేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు యేసుని చేర్చుకున్నారు అని అంటే, యేసు మాట్లాడితే అద్భుత కార్యములు జరిగేవి.